ఊరువాడ ఏకమవుతోంది. అభ్యర్థులకు మద్దతుగా జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. అభ్యర్థులు సమావేశాలు నిర్వహిస్తూ అందరి సహకారం కోరుతూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ సీఎం జగన్ అందిస్తున్న సుపరిపాలనకు ఆకర్షితులైన చాలా మంది ఫ్యాన్ పార్టీలో చేరుతున్నారు. ఇలాంటి ఉత్సాహభరిత వాతావరణంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఫ్యాన్ గాలి తుఫాను సృష్టిస్తుందని, వైఎస్ఆర్సీపీ విజయ దుందుబి మోగిస్తుందన్నది ఖాయమైనట్లుగా కనిపిస్తోంది. సంక్షేమ ప్రభుత్వం కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలన్నారు ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరపుల సుబ్బారావు. నియోజకవర్గంలోని రౌతులపూడి మండలం పల్లపు సామవరం, రాజవరం గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారాయన. ఈ సందర్భంగా టీడీపీ నుంచి 70 కుటుంబాల మహిళలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వరపుల సుబ్బారావు. మరోవైపు సామర్లకోటలో కొత్తూరు ప్రాంతానికి చెందిన శ్రీ విఘ్నేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాల వారు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దౌలూరి దొరబాబు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. విజయవాడ నగరంలో నాగవంశ సంఘం నాయకులు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరంలో 70 సంవత్సరాల నుండి నాగవంశ సంఘం గుర్తింపు కోసం పోరాటం చేశామని, ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్లినా తమ వంశాన్ని, సంఘాన్ని గుర్తించలేదని, ఆ లోటును సీఎం వైఎస్ జగన్ భర్తీ చేశారని వారు హర్షం వ్యక్తం చేశారు. తాము వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తామని నాగవంశ సంఘం నాయకులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి ఆచంటలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు జోరుగా ప్రచారం చేశారు. ఆచంట మండలం కందరవల్లి, కరుగోరిమిల్లి గ్రామాల్లో ఎన్నికల శంఖారావం పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ముందుగా 150 బైకులతో ర్యాలీగా బయలుదేరి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తర్వాత ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రకాశం జిల్లా దర్శిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. దర్శి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో మన ఊరికి మన శివన్న కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు ఆయన సతీమణి నందిని, జిల్లా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ గడప గడపకి తిరుగుతూ ప్రచారం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా రాధే రాధే కృష్ణ మందిరంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి కాకాని ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 15, 18 డివిజన్లలో టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. తిరుపతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి తరఫున ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు కరుణాకర్ రెడ్డి. అభినయ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానందరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుడిపాలెం మండలం కొత్తపల్లిలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కొత్తపల్లిలో నిరుపేద దళిత మహిళ పూరి గుడిసెలో ఉండగా ఇంట్లోకి వెళ్లి ఆమెను ఆప్యాయంగా పలకరించారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. రాయదుర్గం మున్సిపాలిటీలోని 13వ వార్డులో తిరిగి ప్రచారం చేశారు. మీకు మేలు జరిగితేనే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలన్న సీఎం జగన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. మరోవైపు నియోజకవర్గాల్లో అన్ని వర్గాలను కలుపుకుపోయేలా వైఎస్ఆర్సీపీ నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో పార్టీ స్థితిగతులపై అసెంబ్లీ పరిశీలకులు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి సమీక్షించారు. రాజోలులోని విశ్వేశ్వరాయపురంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త జగనన్న సైన్యమై పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు జోరుగా సాగుతున్నాయి. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో 200 మంది వైఎస్ఆర్సీపీలోకి చేరారు. టీడీపీ నుండి వలస వచ్చిన వారికి సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్వతీపురం మున్సిపాలిటీ కొత్త వలసలో ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావు ఆధ్వర్యంలోనూ 200 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. మేమంతా సిద్ధం సన్నాహక సమావేశంలో చేరికల కార్యక్రమం జరిగింది. అలాగే అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి సమక్షంలో 100 మంది విద్యార్థి సేన యువజన నాయకులు వైసీపీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.